ఈ నిర్గమాకాండము అంటే నిర్గమాకాండము ఇజ్రాయేలు జనాంగాన్ని ఏ విధంగా దేవుడు బయటకు తీసుకొచ్చాడో, చెర నుంచి, ఇందాక మనం చూసాం మన దేవుడు ఎలాంటి దేవుడు అంట, చెర నుంచి విడిపించే దేవుడు. ఆయన ఎలా విడిపిస్తాడు అంటే మానవ పద్ధతుల్లో విడిపించడు. మానవుల పద్ధతులు అయితే ఎలా ఉంటాయి? మానవ పద్ధతులకి రీజనింగ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవులకి ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజనింగ్స్లో మానవుడు విడిపిస్తాడు. కానీ దేవుడు విడిపించే విధానం ఎలా ఉంటుందంటే మిరాకిల్స్తో విడిపిస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతకరంగా అంటే మానవ ఊహకు అందనటువంటి విధానంలో అద్భుత కార్యాలు చేసి అద్భుతముగా ఏం చేస్తాడంటే తన ప్రజలకు విడుదల దయచేస్తాడు. ఆ విడుదల కలుగజేసినటువంటి భాగమే ఈ నిర్గమాకాండంలో మనం చూస్తాం. సో ఆదికాండం తర్వాత జరిగే ఈ సంఘటన అంతా కూడా చాలా భాగములు ఎలాగ దేవుడు వారిని విడిపించారు, ఎలా నడిపించాడు అనే విషయాలు ఉంటాయి. సో అయితే మనము క్లుప్తంగా వారిని ఎలా విడిపించాడు, ఇజ్రాయేల్ జనాంగం దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా వారిని విడిపించాడు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి, ఎలాంటి పరిణామాలలో వారిని విడిపించాడు అనేటువంటి విషయాల్ని మనము గమనించి మన జీవితాల్లో కూడా ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు అనేటువంటి విషయాల్ని క్లుప్తంగా పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా మరి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అనే పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి ఎలా కనిపించాడంటే సర్వశక్తి గల దేవుడను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గలది అంటే ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏదైనా ఉందా ఇది ఆయనకు అసాధ్యమైనది? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తి గల దేవుడు. సో అలాంటి దేవుడు ఏం చేశాడంటే దాదాపు 400 సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ జనాంగము అక్కడ మనం గత వారం చూసుకున్నాం 15వ అధ్యాయంలో ఆదికాండం. అబ్రహామునికి పిల్లలు పుడతారయ్యా, ఒక 400 సంవత్సరాలని జనాంగం అక్కడ ఉంటారు, ఆ తర్వాత నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పినప్పుడు 16వ అధ్యాయంలో ఆయన పొరపాటు చేస్తాడు ఆదికాండం. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి కలిగిన దేవున్నయ్యా, నీవు నిందారహితుడిగా నా సన్నిధిలో నడు అని చెప్తాడు. గత వారం మనం చదువుకున్నాం, చూసామా లేదా? సో ఆయన చెప్పిన రీతిగా ఇజ్రాయేల్ జనాంగాన్ని దాదాపు 430 సంవత్సరాల పాటు అక్కడ నివసించడం జరిగింది. అక్కడ నివసించిన తర్వాత ఆ జనాంగాన్ని విడిపించడానికి ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త పేరు మోషే. ఆ ప్రవక్త ఎలాంటి వ్యక్తి అంటే దాదాపు 80 సంవత్సరాల వయసులో ఆయన గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఆ మోషే అనేటువంటి వ్యక్తికి ఒక పొద కాలిపోతూ ఉంది. ఆ పొద కాలిపోతుంది కానీ పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. పొద మండుతుంది, ఇదేంటి విచిత్రం అని చెప్పి చూశాడు. అప్పుడు ఆయన ఆ పొదలో నుంచి, ఆ అగ్నిలో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీ పితరులకు నన్ను నేను ఇలా కనబరుచుకున్నాను, కాబట్టి నువ్వు ఈ జనాంగాన్ని విడిపించడానికి నేను ఎన్నో ఏర్పాటు చేసుకున్నాను చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు ఇక్కడ చూడండి 6వ అధ్యాయం 6వ వచనం ఈ విషయాలు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి
నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. చదవాలి వాక్యాన్ని. మేము చదువుతున్నప్పుడు మీరు కూడా చక్కగా చూడండి ఆ వాక్య భాగం ఎక్కడుందనేది. మీరు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని చదివించినప్పుడు మీరు కూడా చక్కగా చూడండి. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గొప్ప తీర్పులు తీర్చి నేను విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను, నేను మీకు దేవుడినై ఉంటానని చెప్పి మోషేకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మరి ప్రభువా, సరే నువ్వు చెప్తున్నావు, ఇలా చేస్తానని చెప్తున్నావు కాబట్టి మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు. ఈ ఫరో దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా నా ప్రజల్ని పంపించమని చెప్పు. నా ప్రజలు మరి ఇక్కడ ఆయనకి బలియాగం అర్పించాలి, మేము ఆయన్ని ఆరాధించాలి అరణ్యంలోకి వెళ్ళి, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వమని అడుగు అంటే, అయ్యా ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన ఫరో మహా గొప్ప రాజు, నేను ఏపాటి వాడిని, నేను వెళ్తే ఆయన నా మాట వింటాడా అంటే, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లుగా చెయ్యి, నీకు సహాయం చేస్తానని చెప్తాడు. అప్పుడు మనం గమనిస్తే 7వ అధ్యాయంలో నుంచి మనం గమనిస్తే దేవుడు ఒక్క చిన్న సూచక్రియ చూపిస్తాడు. ఒక కర్ర తీసుకో, ఆ కర్ర తీసుకెళ్ళి అక్కడ పడేయి, అది పాము అయిపోతుంది. మళ్ళీ ఆ పాము తోక పట్టుకో, మళ్ళీ అది కర్ర అయిపోతుంది. అంటే ఒక సూచక క్రియలాగా నువ్వు చేసినప్పుడు వాళ్ళు నీ మాట నమ్ముతారంటాడు. సరే అని చెప్పి ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా చేస్తాడు. చూడండి 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను ఫరో మీ శక్తి చూపుటకి ఒక మహత్కార్యం కనపరచడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము, అది సర్పమగను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. ఏమైందంటే చెప్పండి, మీకు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఒక కథలాగా చెప్తాను. అదేమైంది, పాము అయిపోయింది. పాము అయిపోయిన తర్వాత అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఎలా చేశారు? ఐగుప్తు మంత్రజ్ఞుని పిలిపించారు. నువ్వు కర్రను తీసుకొచ్చి పాముని చేస్తావా? సరే, మా వాళ్ళు కూడా చేస్తారు అని మంత్రజ్ఞుని పిలిపిస్తాడు. ఈ మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? కర్రను తీసుకొచ్చి పాముని చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను, కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఏం జరిగిందంటే, ఈ అహరోను కర్ర వెళ్ళి ఏం చేసిందంటే ఆ పాములన్నిటినీ కూడా మింగివేసింది. ఇదంతా జరిగినా సరే పంపిస్తావా అంటే ఏమంటాడు? నేను పంపించను అంటాడు. కారణం ఏంటి? అక్కడ 13వ వచనంలో ఉంది, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతని హృదయం ఏమైపోయింది? ఫరో హృదయము కఠినమైంది. కఠినం. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ మాటని. హృదయము కఠినమైనప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హెబ్రీయులు రాసిన పత్రిక, ఈ మాట చదువుతాను. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఏం చేద్దంటున్నాడండి? మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అదే మాట ఇంకొకసారి ఉంటుంది. 7వ వచనం కూడా చదవండి. మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము.
ఇక్కడ మీరు గమనిస్తే హృదయము కఠినపరచుకోవడం ఎవరి చేతిలో ఉంటుందంటే ఆ మనిషి చేతిలోనే ఉంటుంది అనమాట. హృదయము కఠినపరచకుండా ఎందుకు చెప్తున్నాడంటే, హృదయము కఠినపరచబడినప్పుడు మనమే కఠినపరుచుకుంటాం. హృదయము కఠినపరచుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం చాలా అధ్వానంగా అయిపోతుంది. సో అందుకోసమనే ఇక్కడ ఏం జరిగింది మనం గమనిస్తే, ఫరో ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. ఫరో దగ్గర మోషే ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటంటే, కర్ర ఏమైంది? పామైంది. అయ్యా ఫరో, మరి మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మేము వెళ్తున్నాం, మరి ఇదిగో కర్ర పాము చేస్తానంటే వాడు మంత్రగాళ్ళు కూడా చేశారు. కానీ పంపించాడా? పంపించలా. కారణం ఏంటి? హృదయము కఠినమైపోయింది. తర్వాత మీరు చూస్తే 7వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియు మోషేతో యెహోవా ఇట్లనెను, రేపు నువ్వు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీద, వారి కాలవల మీద, మరి చెరువుల మీదను, వారి నీటి గుంటల మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఏం జరిగినాయి అంట? ఇప్పుడు పాము కర్ర పాము అయితే లెక్క చేయలేదు కాబట్టి, నువ్వు వెళ్ళి ఆ జనాంగం దగ్గరికి వెళ్ళి నీవు నా జనాంగాన్ని పంపిస్తావా? సరే ఉంది. పంపించకపోతే ఇదిగో ఏటి నీళ్ళు ఏమైతే రక్తమైపోతాయని చెప్పాడు. వినలేదు. అయితే ఆ కర్ర తీసుకొచ్చి ఆ ఏటి మీద కొట్టగానే ఏటిలో నీళ్ళన్నీ రక్తం. తాగలరా? ఏటిలో నీళ్ళన్నీ రక్తం, నదులన్నీ రక్తం, చేపలు చచ్చిపోయి ఏరు కంపు కొట్టిను. 21వ వచనం, ఐగుప్తీయులు ఏటి నీళ్ళు తాగలేకపోయారు, ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను. ఇక్కడ మీరు గమనించండి, 22వ వచనం, ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. ఇక్కడ మీరు చూస్తే మోషే వచ్చి ఏటి నీళ్లు రక్తం చేస్తే ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు? ఆ ఏటి నీళ్ళు రక్తం అయ్యేలాగా చేశారు. ఇప్పుడు ఏమైంది అంటే మరలా తన హృదయం కఠినమైపోయింది. కఠినమైపోతే ఏం చేస్తున్నాడు? కఠినమైపోతే అంటే పంపించమంటే పంపిస్తున్నాడా అంటే పంపించడం లేదు. పంపించమంటే పంపించడం లేదు. వెళ్ళమని చెప్పడం లేదు. వాళ్ళని పంపిస్తానని అనడం లేదు. తర్వాత మళ్ళా చూస్తే ఇక ఇలా లాభం లేదని చెప్పుకొని మళ్ళా ఏమన్నాడంటే, చూడండి 8వ అధ్యాయం 6వ వచనం, అహరోను ఐగుప్తు జలంలో తన చెయ్యి చాపినప్పుడు అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. ఇప్పుడు మళ్ళీ మూడోసారి ఏం జరుగుతుందంటే, ఇక ఈ రక్తము వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి కప్పలు, ఈయన ప్రార్థనిస్తే కప్పలు వచ్చినాయండి. ఎన్ని కప్పలు తెలుసండి? దేశం మొత్తం కప్పలే. కప్పలు వస్తూ ఉంటే ఈ కప్పలు ఇలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా నన్ను పంపిస్తావా పంపించవా అని అడుగుతున్నాడు. పంపించమంటే మరలా పిలిచాడు. ఎవరిని? మరలా మంత్రగాళ్ళని పిలిచాడు. పిలిస్తే మీరు చేయండి అంటే చూడండి 7వ వచనం, ఐగుప్తు దేశమును కప్పెను, శకునగాండ్రు కూడా తమ మంత్రం వల్ల అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. ఇక్కడ మీరు గమనించాలి, మంత్రగాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? కప్పలను తెప్పించారు. ఇక మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ తన హృదయం అదే విధంగా యథావిధిగా తన హృదయం కఠినమైపోయింది. తర్వాత చూడండి ఏం జరిగింది అంటే 8వ అధ్యాయం 16వ వచనం మీరు గమనిస్తే, అందుకు యెహోవా మోషేతో, నీవు కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు. ఈసారి ఈ దేశపు ధూళిని కొట్టు. ఈ ధూళిని కొడితే అవి ఐగుప్తు దేశం అంతా పేలొగునని చెప్పెను. అహరోనుతో చెప్పగా వారు అట్లు చేసిరి. తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండెను.
ఐగుప్తు దేశం అందంతటా ఆ దేశపు ధూళంతయు పేలైంది. ఇప్పుడు ఏమైంది? ధూళి పేలుగా మారిపోయినాయి. ఇప్పుడు మన చిన్నప్పుడు బాగా పేలు ఉండే కదా చిన్నపిల్లలకి. ఇప్పుడంటే లేవులే కానీ 1-2 పేలుంటే పొద్దాగా తలగొక్కుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఆ దేశం మొత్తం పేలేనంట. ఎలా ఉంటుంది అలా పరిస్థితి చెప్పండి? దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పేలు వచ్చేలాగా చేశాడు. చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫరో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? మంత్రగాడిని పిలవడం. మంత్రగాడిని పిలిచాడు. మంత్రగాడు వచ్చాడు. వచ్చినప్పుడు శకునగాండ్రు చూడండి 18వ వచనం. శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? కర్ర తీసుకొచ్చి పావును చేస్తే, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. కర్ర తీసుకొచ్చి పామును చేస్తే శకునగాండ్రు కూడా మంత్రగాళ్ళు కూడా పామును చేశారు. మోషే కప్పలను తీసుకొస్తే వీళ్ళు కూడా కప్పలను చేశారు. మోషే నీటిని రక్తంగా మారిస్తే వీళ్ళు కూడా రక్తంగా మార్చారు. ఇక్కడ ధూళి తీసుకొచ్చి పేలులాగా పేలు చేసి దేశం మొత్తం ప్రకటిస్తే ఇక వీళ్ళ వల్ల కావడం లేదు. అప్పుడు అర్థమైంది ఇది దైవశక్తి అన్నారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో 2 శక్తులు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఒకటి దైవశక్తి, రెండవది దుష్టశక్తి. ఈ రోజున చాలామంది దుష్టశక్తికి కూడా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. మీరు గమనించాలి. దుష్టశక్తి కూడా అంటే మంత్రాలు కూడా ఏం చేస్తారంటే కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీకు జరిగేది చెప్తారు, జరగబోయేది చెప్తారు, నీ ఇంటి వెనకాల ఉన్నది చెప్తారు, ఇంట్లో ఉన్నది చెప్తారు. కానీ అది దైవశక్తి అని భ్రమపడితే నువ్వు మోసపోతావు. చెప్తారు. కానీ గుర్తించాల్సింది ఏంటంటే అది దేవుని వాక్యానుసారంగా ఉందా వాళ్ళ బ్రతుకు, లేదా దేవుని వాక్యానికి విరోధంగా ఉందా వాళ్ళ బ్రతుకు అనేది నువ్వు గుర్తించాలి. వాళ్ళ బోధ ఎల్లప్పుడూ డబ్బు మీదే ఉందా? వాళ్ళ బోధ ఎల్లప్పుడూ దేవుని గురించినటువంటి విధానంలో కాక తమను తాము గొప్ప చేసుకోవడానికి విధంగానే ఉందా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపైన వాళ్ళకి ఆసక్తి ఉందా? లేక దేవుడు ఏది చెప్తున్నాడో రక్షణ గురించినటువంటి విషయాలు వాళ్ళు చెప్తున్నారా? ఆత్మను రక్షించడానికి వారు ప్రయాసపడుతున్నారా, లేకపోతే ఆస్తులు సంపాదించడానికి ప్రయాసపడతారు? సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని ప్రమాణాలకి, దేవుని వాక్య విలువలకి తగినట్లుగా వాళ్ళ జీవితము, వాళ్ళ బోధ ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. ఎక్కడ అంటే అద్భుతాలు జరిగే చోట. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అదే సందర్భంలో దెయ్యం కూడా కొన్ని సందర్భాల్లో చేస్తుంది. ఎందుకు? కొన్ని చిన్న చిన్న అద్భుతాలు చేసి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పినటువంటి బోధ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా మన వాళ్ళు వాక్యము చదవరు. అబ్బో మరి దేవుడే ఈ అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఈ అద్భుతాలు చేస్తుంటే దేవుడు లేకుండా ఇది జరగదు కదా, కాబట్టి ఆయన ఏది చెప్తే అదే సత్యం అని మోసపోతున్నారు ఈరోజు చాలామంది. నిజం, ఈరోజు చాలామంది మోసపోతున్నారు. అద్భుతం జరిగిందంటే దేవుడే చేశాడు కాబట్టి నా జీవితం మొత్తం చెప్పేశారండి ఆయన, అంటే దేవుడు లేకుండా ఇది జరగదు కదా, ఆయన ఏం చెప్పినా మనం ఆ విధంగా చేయాలి. అలాగా? నో. దేవుని వాక్యము దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే ఏం చేశాడు దేవుడు? యేసుప్రభు వారు వెళ్ళి ఏమన్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరము మీరు దొంగల గుహగా చేశారు, దీన్ని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళన్ని కొరడాలతో కొట్టి చెల్లాచెదరు చేస్తారు. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారు. మందిరంలో అరటిపండు తీసుకొస్తారు, అరటిపళ్ళు 300 పాట. అంటే ఎవరికి వెళ్తున్నాయి డబ్బులు? దేవుడు చెప్పాడా? దేవుని వాక్యంలో ఉందా?
లేదండి నా జీవితం మొత్తం చెప్పేస్తాడండి అంటే, అపవాది కూడా చెప్తుంది. రక్తం చేస్తుంది. ఆ మాంత్రికులు వచ్చి మరి రక్తం చేశారు, కప్పలు పుట్టించారు. అద్భుతాలు కదా అవి. కర్రని పాముని చేశారు. జాగ్రత్త. కారణం అవి చేస్తాయి. కొంతమందిని వెలుగుదూత వేషం కూడా చేపిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మోసపోకూడదు. అనేక మంది బోధకులు వస్తారు, జాగ్రత్త అని చెప్పాడు. నేను ఒక బాదంపూడి అని ఒక ఊరు వెళ్ళాను. అక్కడ సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెప్తూ ఉంది. ఏమనంటే, అయ్యగారు నాకు పిల్లలు పుడతారని చెప్పి నేను చెప్పారు. ఈ అరటిపళ్ళు తీసుకుంటే ఇది కవల అరటిపండు, దీన్ని తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్తే మా పాస్టర్ గారు చెప్తే 3,000 పెట్టి పాట కొన్నానంట. 3,000 పెట్టి కొందంట. 3,000 ఇప్పుడు సంవత్సరం దాటిందండి. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిందండి అది తీసుకొని. ఇప్పటికీ నాకు పిల్లలు పుట్టలేదండి. కాబట్టి ఏదైనా అంటే నీకు విశ్వాసం లేదు. జరిగితే నేను ఎంతో పెద్ద గొప్ప పాస్టర్ని, నేను జరిగితే అద్భుతం జరిగితే, జరగకపోతే నీకు విశ్వాసం లేదు. ఇదండి జరుగుతున్నాయి ఈ రోజున. దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎప్పుడైనా దేవుడు స్వస్థపరచడానికి వెళ్తే డబ్బులు అడిగాడా? నేను సత్తుపల్లిలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సహోదరులు వాళ్ళకి దేవుని సువార్త చెప్తే వాళ్ళు రక్షణ పొందారు. వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళకి ఏదో సంథింగ్ ఒక అనారోగ్యం కలిగింది. అయితే ఒక స్వస్థ వరం కలిగినటువంటి దైవజనుడు ఖమ్మం వస్తున్నాడని చెప్పి వాళ్ళకి సమాచారం అందింది. అయితే మేము వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే ఫోన్ చేశారంట. ఫోన్ చేసి మేము ఇలాగా మరి ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాం, ఈ విధంగా మాకు అనారోగ్యం ఉంది. వాళ్ళు అన్ని జనాంగం నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ చేశారంట. 10,000 కడితేనే ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు, లేకపోతే చెయ్యరు. వ్యాపారం కదా. దేవుడు ఎప్పుడైనా చెప్పాడు అలాగా? దేవుడు ఎప్పుడైనా అలా చేశాడా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆ జనాంగంలో వెళ్ళే వ్యక్తి ఆగిపోయి వచ్చి కరుణించాడే. ఆయన కుష్టి వ్యాధిగ్రస్త తన దగ్గరకు వస్తే చేతులేసి తను కౌగిలించుకుని తను స్వస్థపరిచాడే. చనిపోయిన శవాన్ని దగ్గరకు వెళ్ళి లే అని చెప్పి మృతుల్లోంచి తనను లేపాడే. ఆయన ఏమన్నాడు? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏం లేదు. నాకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షి గూళ్ళు ఉన్నాయి, నాకు నివసించడానికి ఇల్లు కూడా లేదన్నాడు. మరి ఈ రోజున ఎలా ఉంది అంటే చాలా వేదన కలిగించే విధంగా ఉంది. గమనించుకోవాలి మనం ఎప్పుడు కూడా. మరి దేవుడు అద్భుతాలు చేయడా? చేస్తాడు. అనేక అద్భుతాలు విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన చిత్తం, ఆయన కార్యాలు చేస్తాడు. స్వస్థతలు చేయడా? చేస్తాడు. ఆయన చేయగలిగిన దేవుడు, సమర్థుడు. కానీ ఈ పేరుతో మోసం చేసే వాళ్ళు అనేక మంది తయారు. మనం వాటిని గుర్తించాలి, వాటిని గమనించాలి. వాళ్ళ జీవితము దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అనేదాన్ని మనం పరిశీలించుకోవాలి. నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే బూతులే, కానీ వారి జీవితంలో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, దేవుని వరాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజున చాలామంది ఎలాంటి వాటిలో పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దేవుడు మాట్లాడతాడు మనతో, ఆయన డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన జీవితంలో స్వస్థతను కలగజేస్తాడు. కానీ అదే సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దేవుని శక్తి ఉంది, దుష్ట శక్తి కూడా. దుష్ట శక్తితో కూడా కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఆ భ్రమలో ఏం చేస్తుందంటే, అపవాది ఏం చేస్తుందంటే కొన్ని అద్భుతాలు చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళని పూర్తిగా వాళ్ళ అండర్లోకి తెచ్చేసుకుంటుంది. ఇక వాళ్ళు వాక్యం చదవరు. నువ్వు పాపం
నువ్వు రక్షణ పొందాలంటే, నువ్వు దేవుని సన్నిధికి పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టాలి, బాప్తిస్మము తీసుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి, యథార్థంగా నమ్మకంగా దేవునితో నడవాలి. ఇవేం చెప్పరేక. సో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఇవన్నీ 3 చేశారు కానీ ఇక దైవశక్తి దగ్గర అవి వాళ్ళు బోల్తా కొట్టారు. ఇక మా వల్ల కాదు, ఇది దైవశక్తి, పేలును మేము చేయలేమన్నారు. మరి ఇప్పుడైనా పేలు మేము చేయలేమన్నప్పుడైనా మోషే ఇలా చేసినప్పుడైనా పంపించాలి వద్దా? పంపించాలి. కానీ తన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. తర్వాత మీరు 4వ వచనం 21వ వచనం చూడండి. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లకి ఈగలను గుంపులను పంపేదను. ఐగుప్తుల ఇండ్లు వారున్న ప్రదేశం ఈగల గుంపుతో నిండి ఉండెను. పేలైపోయినాయి, పంపించాలా? పేలిని పుట్టించడం వాళ్ళకి చేతగాల, పంపించాలా? నేను పంపించాను అన్నాడు. కారణం ఏంటి చెప్పండి? కఠినం, హృదయం కఠినమైపోయింది. తర్వాత ఈగలు వచ్చినాయి. మనకి 4-5 ఒక గుంపులు కనిపించామనుకోండి ఇంటి దగ్గర, మనం కూర్చోలేము, అక్కడ నించోలేము, నిలబడలేము. ఈగలు కుప్పలు 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 కుప్పలు, దేశం మొత్తం ఈగలమయం అయిపోయింది. కానీ పరువు పంపిస్తున్నాడు. అరే బాబు పంపించరా నాయనని వాళ్ళు వేడుకుంటున్నా సరే నేను పంపించను అంటున్నాడు. కారణం ఏంటి చెప్పండి? హృదయం కఠినమైపోయింది. ఆ తర్వాత బాబు ఎట్టో గట్ట చేసి ఈగలను తోలిన అయినా మరి నేను పంపిస్తాలే అంటాడు. తర్వాత వీడు వెళ్ళి ప్రార్థన చేసి ఈగలను ఆపుతారు. ఈగలను ఆపిన తర్వాత మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ కట్టం పంపించను, ఈగల గుంపు వెళ్ళిపోయింది కదా, నేను పంపించను అన్నాడు. తర్వాత దేవుడు మళ్ళీ పంపిస్తాడు. ఏమనంటే 9వ అధ్యాయం 5వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా బాహుబలములు పొలములోనున్న నీ పశువుల మీదకిని, తెగుళ్ళ మీదకిని, గాడిదల మీదకిని, ఒంటిల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి భారమైన తెగులు కలుగును. ఇప్పుడు ఏం చేశాడంటే, ఈగలు వెళ్ళిపోయినాయి, అమ్మయ్య ఈగలు వెళ్ళిపోయినాయి కదా అనుకున్నాడు. ఇదిగో తెగులు వస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పశువులు అన్నిటికీ కూడా తెగులు కలిగింది. ఇప్పుడు వచ్చింది కదా కరోనా లాగా. అప్పుడు ఒక ఆ పశువులన్నిటికీ ఒక తెగులు పంపించాడు దేవుడు. ఆ తెగులు చేత ఆ దేశంలో ఉన్న పశువులు మొత్తం చచ్చిపోయినాయి. కానీ ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒక్కడు కూడా చావల. ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పశువులు ఏమైనా చచ్చిపోయినాయని చూసిరండి అన్నాడు. వెళ్ళారు కానీ ఒక్క పశువు కూడా చనిపోలా. అప్పుడు వచ్చి అన్నాడు, అయ్యా మరి అట్లా పంపిస్తారు కానీ ఈ తగ్గేలాగా చేయనైనా అంటాడు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ తెగులు ఆగిపోతుంది. తెగులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బిగిసిపోయాడు. పంపించరా బండి పంపించను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అన్నాడు దేవుడు, మళ్ళీ పంపించాడు, ఇంకో తెగులు పంపిస్తున్నా అన్నాడు. వెళ్ళండి అన్నాడు. 8వ వచనం చూడండి. యెహోవా మీరు మీ పిడికెల నిండా ఆవ బుగ్గి తీసుకొని ఫరో ఎదుట, కన్నుల ఎదుట ఆకాశం వైపు చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమందున్న సున్నపు ధూళి దేశమంతటా మనుషుల మీదట పొక్కు దద్దురులాగనని మోసాహారాలతో చల్లవిచ్చారు. ఇది 6వ తెగులు. ఎన్నో తెగులు చెప్పండి? ఇది 6వ తెగులు. ఆవపు బుగ్గి చేయాలనంటే ఒళ్ళంతా పొక్కులు దద్దురులు వచ్చినాయి. ఈ పొక్కులు దద్దులతో గోక్కోలేక, ఈ గీక్కోలేక, దురదలు పెట్టి ఇక ఏం చేయలేక ఇక బాబు ఏదో విధంగా మళ్ళీ తగ్గించిన ఆయన అంటే మళ్ళీ వీళ్ళని పంపిస్తామని మళ్ళీ బ్రతిమలాడుకుంటే, మళ్ళీ ప్రార్థన చేసి మోసే ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే మళ్ళీ ఆ దద్దురులన్నీ తగ్గుతాయి. తగ్గిన తర్వాత అయినా సరే మళ్ళీ ఏమంటాడంటే నేను పంపించను. ఏమంటున్నాడు? నేను పంపించను. కారణం ఏంటి? అది హృదయం కఠినమైపోయింది. తర్వాత అంటాడు, నువ్వు పంపించవా, అయితే నీ సంగతి ఎలా చూస్తా అంటాడు. మళ్ళీ 17వ వచనం చదవండి. 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అందులో అటు వడగండ్లు పడలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు దేవుడు అంటే వడగండ్ల వాన కురిపించాడు. వడగండ్ల వాన కురిపిస్తే ఈ తెగులు చేత మిగిలిన పశువులన్నీ కూడా వడగండ్లు పడి మొత్తం చచ్చిపోయాయి. ఇక వడగండ్ల వాన వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు
కొంతమంది విన్నారంట, అమ్మో మోషేకు భయపడి నిజంగా వడగండ్ల వాన వస్తుంది కావచ్చు అని. కొంతమంది అనుకున్నారంట, ఆడి మాట ఎక్కడ వింటాంలే అని పనికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆ వడగండ్ల వాన దెబ్బకి మొత్తం చల్లా చెదిరైపోయిన కూర మొక్కలు అన్నీ కూడా, వృక్షాలు, వ్యవసాయం మొత్తం చెడిపోయింది. అప్పుడు వచ్చి అన్నాడు, ఏదో ఒక విధంగా దీని నుంచి బయటపడి ఈసారి నీ మాట వింటానన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ విన్న తర్వాత అప్పటికి మళ్ళీ కఠినం చేసేసుకుంటున్నాడు. మళ్ళీ కఠినమైపోయింది. తర్వాత 8వ తెగులు పంపిస్తాడు. 10వ అధ్యాయము 4వ వచనం, నీవు నా జనులను పోనీయని యెడల రేపు నేను నీ మీద మిడతల్ని రప్పిస్తా. వడగండ్లు అయిపోయినాయి, ఇప్పుడు ఏం రప్పిస్తున్నాడు? మిడతలు. ఆ దేశం మీదకి విపరీతమైన మిడతలు వచ్చేసాయి. కోట్లు కొలది మిడతలు వచ్చేసాయి. ఆ దేశం మొత్తాన్ని, ఆ దేశంలో ఇళ్లల్లోకి, కుండల్లోకి, చెట్ల మీద, పుట్ల మీద, వ్యవసాయం చెట్టు మొత్తం ఊడ్చుకొని తినేసినాయి అంట. మొత్తం అల్లకొల్లమైపోయింది. మళ్ళీ నేను పాపం చేశా అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఫరో. చూడండి 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడని యెహోవా ఎదుట మీ యెడల పాపము చేసి తిని ఈసారి మాత్రమే నా పాపం క్షమించి ఈ మీద నుంచి నా చావు ఈ చావు మాత్రం తొలగించమని వేడుకోండి అంటున్నాడు. ఎవరు ఈ మాటలు అనేది? ఫరో. కఠినాత్ముడైపోతున్నాడు హృదయం. సరే అని చెప్పి ప్రార్థన చేసి ఆ మిడతలను తొలగిస్తారు. మళ్ళీ అంటాడు, మరి ఇప్పుడు వెళ్తాము, మరి వెళ్ళమంటావంటే నేను పంపించను అంటాడు. ఎందుకు? అరే ఇప్పుడే కదరా నువ్వు పాపం చేశానన్నావు, ఇప్పుడే కదరా నువ్వు మధ్య బ్రతిమలాడుకున్నావంటే నేను పంపించను అంటాడు. అప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ చేయి చాపి 9వ తెగులు పంపిస్తాడు. ఐగుప్తు దేశం అంతటి మీద చిక్కని చీకటి, 3 దినాలు గాఢాంధకారం, అంటే మనిషి తడుముకోలంతా చీకటి. ఇది కూడా అయిపోయింది. అరే బాబు పంపించినారా ఆయన అంటే, నేను పంపించను, ఈ చీకటి తొలగించని అడుగుతాడు. చీకటిని తొలగిస్తారు. ఇప్పుడు పంపిస్తాను, నేను పంపించను. ఇక 10వసారి జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలుసండి? 10వసారి ఇదిగో ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానం, ఫరో ఇంట్లో కూర్చున్న ఫరో కొడుకు దగ్గర నుంచి బానిస కొడుకు దగ్గర వరకు, గొర్రెల దగ్గర నుంచి, మేకల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, ప్రతి దాంట్లో మొదటి సంతానాన్ని నేను సంహరించబోతున్నాను. మీరేం చేస్తారంటే, మీరు వెళ్ళి ఒక గొర్రె పిల్లని కానీ ఒక మేక పిల్లని కానీ తీసుకోండి, దాన్ని వధించండి, ఆ రక్తాన్ని గుమ్మానికి రాయండి, మీరు ఆ మాంసం తిని లోపల కూర్చోండి, నేను ఈ రాత్రి మిమ్మల్ని తోలుకొని వెళ్తున్నానని చెప్తే, అప్పుడు ఏం చేస్తారంటే ఆ సంహారపు దూత వెళ్తుంది, ప్రతి గుమ్మానికి వెళ్తుంది. ఏ గుమ్మం మీద రక్తం కనపడుతుందో ఆ గుమ్మాన్ని వదిలేస్తుంది. ఏ గుమ్మం మీద రక్తం లేదో ఆ గుమ్మం లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవడు మొదటి సంతానం వాడిని సంహరించి వేస్తుంది. ఐగుప్తు దేశంలో మొత్తం ఆ రోజు ఏడ్చినంత ఏడుపు ఇంకెప్పుడు ఏడవలేదంట. ఇంత నష్టం జరగడానికి కారణం ఏంటి చెప్పండి? ఆ దేశంలో కఠిన హృదయం. అరే పాపం చేశాను అంటున్నాడు, పాపం చేశాను అన్నాడు, కానీ ఆడు బ్రతుకు మాత్రం బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు. ఇలాంటి వారు లేరంటారా సమాజంలో? ఇలాంటి వారు లేరంటారా క్రైస్తవుల్లో? అందుకనే అదే మాటని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఉపయోగించాడు. ఏమనంటే, వాళ్ళలాగా మీరు కఠిన హృదయాలు కాకుడి. ఈ కఠిన హృదయాలు ఎలా ఉంటారంటే, నేను పాపం చేశాను రొమ్ము గుద్దుకొని ఎడుతారు, బయటికి వెళ్ళి మళ్ళీ మావులే. బ్రతుకు మార్చుకోరు, జీవితాన్ని మార్చుకోరు, ఆ సినిమాలు వదలరు, ఆ బూతులు మాట్లాడడం మానరు. లోపంలో ఉన్నటువంటి సమస్త కల్మషము హృదయంలోనే ఉంటుంది. కానీ ప్రార్థనలో మాత్రం కన్నీరు బుడబుడా కార్చేస్తారు. ఎవరికి కావాలా కన్నీరు చెప్పండి? ఇందాక నేను చెప్పాను, నీ హృదయాంతరంగంలోని నీ మలినాలని తొలగించలేని కన్నీరు ఎందుకు? ఉపయోగం ఏముంటుంది? సముద్రం నిండా నీళ్ళు ఉంటుంది, దాహం తీర్చలేదు, దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. నిజమైన పశ్చాత్తాపంలో లేకుండా
నీ జీవితాన్ని మార్చుకోకుండా, మెత్తని హృదయం కలిగి దేవుని వైపు తిరగకుండా నువ్వు చేసే పాపం చేశానంటే ఏంటి ఉపయోగం? పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందడం ఉంది. అంతేగాని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే కనికరం ఎక్కడి నుంచి పొందుతావు? కఠిన హృదయం అలా ఉంటుంది. కఠిన హృదయం ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు గద్దించినా ఈ లోక సంపద, ఈ లోక ఆశలు, ధనాపేక్ష, ఈ లోక మోహము, ఎంతవరకు ఈ భూమి మీద సంబంధించినటువంటి వాటి మీద మనసు, ఎంత సంపాదించాలి, ఎంతవరకు ఏం చేయాలి, ఎవరిని తొక్కేయాలి, ఎవరిని నడిపించేయాలి, ఇలాంటి మనసు. ఎలాంటి మనసు అంటే లోక సంబంధమైన మనసు ఇదంతా కూడా. సో ఈ లోక సంబంధమైన మనసు అనేది విడిచిపెట్టకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుని ఏదో నామకార్థానికి, దేవుని అవసరాలకి దేవుని వాడుకునే విధానంలో నీ మనసు ఉంచుకొని, నేను పాపం చేశానంటే దేవుడిని నువ్వు మోసం చేయగలవా? మనుషుల్ని నువ్వు మోసం చేయగలవా? దేవుడిని మోసం చేయగలవా? నువ్వు మొదటి కర్ర పాము అయినప్పుడే నువ్వు వాళ్ళని పంపిస్తే దేశంలో ఇంత తెగులు జరిగేదా? ఇంత ఏడుపు వచ్చేదా? రాదు. కానీ ఏం జరిగిందంటే అతని హృదయం దేవుడే కఠినం చేశాడు చివరికి. కారణం ఏంటంటే తెలుసా? ఇలాంటి కఠినము హృదయాలకు ఇలాంటి శిక్ష పడుతుంది కాబట్టి ఎవ్వడు కూడా ఇలాంటి కఠిన హృదయాలు కాకుండా అని చెప్పి ఒక శత్రువుకి ఆ కఠిన హృదయం కలగజేశాడు దేవుడు. వాడికి శిక్షగా ఆ కఠిన హృదయాన్ని అనుగ్రహించాడు. ఈ రోజున దేవుడు చెయ్యి విరిచితే చాలా కష్టం. కఠిన హృదయం అయిపోతుందేమో. నీ మనస్సాక్షి నీతో చెప్తా ఉంటుంది, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ఇది తప్పు, ఇది వెళ్ళకో, ఇది చెయ్యకో, ఇలా ఉండకో. కానీ ఆ మాట వినం, ఆ మాటకు లోబడం, ఆ మాటని లక్ష్య పెట్టము. ఏమవుతుంది? అది కఠినమైపోతుంది. నీ మనస్సాక్షి కఠినమైపోతుంది. మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడకుండా, ఆ మాటని లక్ష్య పెట్టకుండా నివసిస్తున్నప్పుడు ఏమవుతుంది? అది కఠినమైపోద్ది. కఠిన హృదయము చివరికి ఫలితం ఏం జరుగుతుందంటే, కఠిన హృదయం కన్నీటిని తప్ప ఏమీ మిగిలించదు. సమస్తాన్ని కోల్పోయేలాగా చేసింది. ఈ రోజున మనం గమనిస్తే అలాంటి హృదయం మనలో ఉందేమో జాగ్రత్త. బహుశా 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు వాళ్ళని పంపిస్తాడు, వెళ్ళండి అని పంపించిన తర్వాత కూడా ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఏం జరిగిందంటే వెనకాల మళ్ళీ రథాలు వేసుకొని కత్తులు కటార్లు పట్టుకొని వీళ్ళని చంపేయడానికి వస్తున్నాడు. అరే ఇంత చూసావు కదా, దేవుని యొక్క గొప్ప క్రియల్ని ఇన్ని చూసావు కదా. వడగండ్లు పడ్డాయి, రక్తంగా మారింది, మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి. ఇక ఇది మా వల్ల కాదు, ఈ దైవశక్తి మామూలు శక్తి కాదని చెప్పి నీ మాంత్రికులు చెప్పారు. నేను పాపం చేశానయ్యా, నన్ను వదిలేయని చెప్పి నువ్వన్నావు. మరి ఏమైపోయింది ఇదంతా? మళ్ళీ కత్తి పట్టుకొని వాళ్ళని చంపడానికి వస్తున్నావు అంటే నేనేం చేయాలి చెప్పండి? ఇన్ని మాటలు చెప్పి మళ్ళీ ఆ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. నువ్వు ఏం చేస్తుంది? పాపం, నీ పాపము నిన్ను పట్టుకున్నావు అని ఉంటుంది దేవుడు. ఎన్ని మాటలు చెప్తావు, ఎన్ని వాక్యం తెలుసు, ఎన్ని కబుర్లు చెప్తావు, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టవు. ఏం జరిగింది చివరికంటే, మీరు చూడండి, కత్తులు కటార్లు పట్టుకొని రథాలు వేసుకొని వస్తున్నాడు. ఇక్కడ మీరు చూడండి ఏం జరిగింది అంటే 14 వచనము, వెనకాల ముందు చూస్తే ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, వెనక చూస్తే రథాలు వస్తున్నాయి. అక్కడ దేవుడు అంటున్నాడు, ఒక భయం వేసింది వాళ్ళకి, తన ప్రజలకు భయం వేసింది. ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో శత్రు సైన్యం. అప్పుడు మోషే అన్నాడు, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడడు. యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పాను. వచ్చారు, ఎర్ర సముద్రం
బ్రద్దలైంది, 2 పాయలుగా పడిపోయింది. వీళ్ళు దాన్ని దాటి బయటికి వెళ్ళారు. ఈ ఎర్ర సముద్రం 2 పాయలయిందంటే ఎంత అద్భుతం అది! అప్పటికి కూడా వాళ్ళు ఎంత కఠినం అయిపోయారు చూడండి, ఎంత గుడ్డివాళ్ళు అయిపోయారు చూడండి. ఆ సముద్రంలో పడి మధ్యలోకి నడుచుకుంటా వచ్చి వాళ్ళని చంపడానికి బయలుదేరారు. వీళ్ళు గట్టెక్కారు, వీళ్ళు మధ్యలోకి వచ్చారు. సముద్రము 2 పాయలు కూడా ఒక్క పాయగా కలిసిపోయింది. ఏమైపోయారు? జల సమాధిగా మారిపోయారు. దేవుడు కఠిన హృదయం, మనం కఠిన హృదయాలు ఉన్నా మనకు అది జరుగుతుంది. పశ్చాత్తాపడాలని మనం గమనించాలి. నిజమైన పశ్చాత్తాపం కలగాలి. ఒకవేళ నీకు విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులు కఠినంగా ఉన్నా, నీకు విరోధంగా లేచిన నీ శత్రువు యొక్క క్రియ కఠినంగా ఉన్నా, వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఇక నువ్వు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఏమి చేసినా అక్కడ ఉపయోగం లేదు అనే పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తావు? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో సైన్యం ఉంది. నువ్వేం చేస్తావు? అప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి నువ్వు మౌనంగా నిల్చొని చూడు, నీ పక్షంగా యుద్ధం చేస్తా అంటాడు. హల్లెలూయా. మన జీవితంలో అలాంటి కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మన దేవుని యథార్థమైనటువంటి హృదయంతో, కఠిన హృదయంలో కాక ఆయన్ని ఆరాధించాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, 15వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం దాటారు, బాగానే ఉంది. ఈ 15వ అధ్యాయంలో పాట పాడతారు. అబ్బా దేవుడు మాకు కార్యం చేశాడు, దేవుడు మాకు కార్యం చేసిన స్తుతిస్తారు. ఈ 15వ అధ్యాయం కూడా మారలా. అధ్యాయం కూడా మారకుండా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తే నీళ్లు దొరకలేదు. మళ్ళీ దేవుని మీద సనుగుడు మొదలుపెట్టారు. వారి కఠిన హృదయం, వీళ్ళే ఇంత కఠిన హృదయులైనందువల్ల ఇంత కష్టం జరిగింది ఆ ఫరోకని వీళ్ళకు చూసి కూడా వీళ్ళు కఠిన హృదయులైపోవడం మనం గమనిస్తాం. చివరికి వీళ్ళతో ఇసుకుపోయి దేవుడు 40 సంవత్సరాలు మీరు ఇక్కడే సావండ్రా అన్నాడు. కేవలం 2 మాత్రమే కనానికి వెళ్తారు. సో ఈ రోజున అందుకనే ఏమన్నాడంటే పౌలు, ఆ రోజు ఇశ్రాయేలు కఠిన హృదయులైనట్టు మీరు కఠిన హృదయులు కాకుడి. ఏదో పేరుకి పశ్చాత్తాపడినట్టుగా నటించొద్దు. మీరు నా వైపు తిరిగిన ఎడల నేను వైపు తిరుగుతాను. ఏవి నీచములో ఏవి ఘనంలో గుర్తు పట్టిన ఎడల నువ్వు నా నోటి వలె ఉంటావు. హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించేవాడని నేను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ రోజున మహా అద్భుత కార్యాలు చేసే దేవుడు మన పక్షంగా, మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి దేవుని దగ్గర కుప్పిగంతులు ఎద్దు. దేవుని దగ్గర మనం ఏం చేయకూడదు చెప్పండి? కుప్పిగంతులు అంటే కోతులేస్తాయి. అలాంటి అస్థిరమైనటువంటి స్వభావంతో దేవుని దగ్గర నడుచుకోవద్దు. నీ హృదయము, నీ అంతరంగము అంతా దేవునికి తెలుసు. దేని వైపు చూస్తున్నావు? ఉన్న జీవితం కూతంత జీవితమే అయిపోయింది. మన జీవితం 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోయింది. ఉన్న జీవితం కాస్తంత జీవితం. ఈ జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించేటువంటి విధంగా ఏమైనా ఆలోచిస్తున్నావా? దేవునికి నేను ఏ విధంగా ఏ విధంగా ఉపయోగపడగలను అని ఎప్పుడైనా నువ్వు గ్రహిస్తున్నావా? అసలు ఆలోచన ఉందా? నా జీవితంలో, నా హృదయంలో దేవునికి నచ్చని వాటిని నేను ఎలా పక్కకు తీసుకురావాలి, ఎలా నేను దేవునికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఉందా? లేకపోతే ఎంతవరకు ఈ లోకంలో నేనేం చేయాలి, ఎంత సాధించాలి, ఎంత సంపాదించాలి, వాళ్ళకంటే ముందెళ్ళాలి, వీళ్ళకంటే ముందెళ్ళాలి, ఈ లోకంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎంతవరకు ఈ లోక సంబంధంగానే నీ గురుందా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, గుర్తించుకో. అబ్రహాం అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, డేరాల్లో నివసించాడు అంటున్నాడు. నా కోసం పట్టణం కట్టాడు దేవుడు, అక్కడికి వెళ్తారు, అది నా దేశం అన్నాడు. ఉందా అలాంటి ఆలోచన? దేవుని కోసం ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్తున్నావా ఎప్పుడైనా? ఒక్క వ్యక్తికైనా దేవుని గురించి ప్రకటించడానికి ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించే ఆలోచన ఉందా? ఎప్పుడన్నా చేసావా? క్రమంగా ప్రార్థన చేసే అలవాటు కంటిన్యూషన్ ఉందా? సంవత్సరం అయిపోతుందా మనకి, 2024 అయిపోతుంది, 25లోకి వస్తున్నాం. అసలు 25 చూస్తామో లేదో కూడా మనకు తెలియదు. 25లోకి వచ్చేస్తాం. ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం అంటే? ఏమీ లేదంటే
వెల్కమ్, 25 గుడ్ బై, 24 సరిపోతుందా? సరిపోతుందా? చాలదు. మనం పరిశీలించుకోవాలి. ఒక రోజు గడిచి ఇంకొక రోజు వెళ్తుందంటే దాని అర్థం మన మరణ దినానికి మనం దగ్గర అవుతున్నామని అర్థం. మన మరణ దినానికి దగ్గర అవుతున్నామని అర్థం. ఎంతవరకు ఈ లోకంలో కారులో తిరగాలి, బంగ్లాల్లో ఉండాలి, అది ఇంకోటి చేయాలి, విమానాల్లో తిరగాలి. ఇది కాదు మన గోలు, ఇది కాదు మన గురి. అలా నీవు గురి కలిగి ఉన్నావంటే నువ్వు ఇంకా కఠిన హృదయుడే. పేరుకి అయ్యా నేను పాపం చేశాను అని చెప్పి ఫరో చేసినట్టుగా నువ్వు నటిస్తున్నావు. నీ జీవితం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేదు. సో దేవుడు అంటున్నాడు, నేను మంచి పోరాటం అంటున్నాడు పౌలు దేవుడి దగ్గరకు వచ్చి. నువ్వు మంచి పోరాటం పోరాడు. ఎలా మంచి పోరాటం పోరాడుతున్నావు? మంచి పోరాటం అంటే ఏం చేశాడు? తన జీవితాన్ని మిగిలిన జీవితాన్ని దేవుని కోసం వినియోగించాడు. ఈవెన్ జైల్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా దేవుని వార్త ప్రకటించాడు. అక్కడ కూడా దేవుని పత్రికలు రాశాడు. తిమోతికి రాశాడు పత్రిక, ఎఫెసీయులకు రాశాడు పత్రిక. ఆయన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి సమయం నేను ఏ విధంగా దేవునికి నేను ఉపయోగించగలనని చెప్పి తన జీవితాన్ని దేవుని కోసం వినియోగించాడు. ఇంతమందికి ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో, నేను ధనాపేక్షకి కలిగి ఉంటానేమో, నేను ఈ లోకంలో కలిసిపోతానేమో, నేను ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటానేమో, దేవునికి ఇష్టడుగా నేను బ్రతకనేమో అని చెప్పి నన్ను నేనే నలగొట్టుకుంటున్నానని చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియ జనాంగమా, దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నాడో లోబడుతున్నావా? ఎప్పుడైనా ఎంతవరకు ఈ లోక సంబంధంగానే నీ గురి ఉంటుందా? నీ గురి ఏంటి? నీ సంకల్పం ఏంటి? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలకి నీ ప్రతిస్పందన ఏంటి? ఈ రోజున మన జీవితం ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రతి సంవత్సరం వెళ్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ నీ జీవితానికి విలువ లేదు. విలువ లేని దానిగా ముగించుకుంటావో, గర్వంతో, అహంకారంతో, కఠిన హృదయంతో దేవుని చేతిలో నశించిపోతావో, దేవుని కనికరాన్ని పొంది, దేవుని కృపను పొంది నిలబడతావో నువ్వే నిర్ణయించుకో. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం.